బాలరాజునైతే ఇంకా 10 సంవత్సరాలు పూర్తి చేసుకొని ఇంకా వస్తున్నాడని చెప్పని దేవాకైతే తెలుస్తుంది. వాడు వచ్చి రాగానే ఎక్కడ నా విషయాలన్నీ బయటపడతాయని చెప్పనని ముందుగానే రౌడీల్ని ప్రిపేర్ చేస్తాడు. పలానా రోజు బాలరాజు వస్తున్నాడు, వాడు వచ్చి ఈ ఊర్లో తిరగతారకే వాడిని అక్కడే వాడు కథ ముగించేసేయాలని చెప్పనని అంటాడు. ఇంకా కానిస్టేబుల్ శంకర్ అయితే ఒక్కసారి తను జైల్లో తన గురించి తప్పు సాక్ష్యం చెప్పినందుకు ఆఖరి నిమిషంలో కొనవుపుతో ఉన్న కావేరిని అయితే తను ఏసీపీ విజయ్ సహాయంతో తనని కాపాడతాడు. ఇంకా ఈ పలానా రోజు బాలరాజు విడుదలవుతున్నాడని ఇంకా తెలుసుకొని ఆ టయానికైతే బాలరాజుని ఆ దేవా నుంచి కాపాడాలని ఇంకా సడన్గా తనైతే ఇంకా కారు వేసుకొని వచ్చి బాలరాజుని అయితే తీసుకుని వెళ్ళిపోతాడు. ఇంక వెళ్ళిపోయి తనకైతే నిజం చెప్పేస్తాడు. చిన్ని ఆ రోజు నేను అక్కడికి వెళ్ళేటప్పటికి చిన్ని అయితే నాకు కనిపించలేదు, కానీ బాలరాజు కావేరిని అయితే మాత్రం నేను కాపాడాను. ఇప్పుడు ఏఎస్పీ విజయ్ సార్ దగ్గరే తను ఉంది, కానీ గతం మర్చిపోయి ఉందని చెప్పి అనేటప్పటికీ ఇంకా బాలరాజుకి అయితే ఎక్కడ లేని సంతోషం అయితే వేస్తుంది. అంటే నాకు భార్య బతుకుంది, నా చిన్ని బతుకున్నారు అని చెప్పనని. కానీ చిన్ని ఎవరికి ఇచ్చిందో అనేది కావేరికి మాత్రమే తెలుసు. ఇంకా కావేరి బతుకుందని చెప్పని అనగానే, బాబాయ్ ముందు నన్ను తీసుకెళ్ళి బాబాయ్, నేను కావేరిని చూడాలి, తను చనిపోయిందని చెప్పని ఇన్ని రోజులు వాడి మీద పగతోనే నేను బ్రతుకున్నాను, నాకు ఆ రోజే తెలుసు కావేరి చిన్ని చనిపోయారంటే నేను చనిపోవాలి, కానీ నా మనసు చెప్తూనే ఉంది వాళ్ళిద్దరు బతికే ఉన్నారని చెప్పనని అనేటప్పటికీ ఇంకా చాలా సంతోషపడతాడు. ఇంకా దేవాకి ఫోన్ చేసి, నేను ఈ ఊర్లోకి వచ్చి రాగానే నన్ను చంపాలని చూస్తున్నావా నువ్వు, ఇప్పుడు నీకు కౌంట్ డౌన్ స్టార్ట్ అయింది, కథ ఇప్పుడు మొదలైందిరా నీకు అని చెప్పని, నువ్వు ఏ పదవిలో ఉన్నావని చెప్పని అనుకుంటున్నావో ఆ పదవిలో నుంచి నిన్ను దింపి నిన్ను రోడ్డు పాలు చేయకపోతే నేను బాలరాజునే కాదు అని చెప్పనని వార్నింగ్ ఇస్తాడు. ఇంకా ఇంత శక్తి వాడికి ఎలా వచ్చిందా అని చెప్పనని ఇంకా దేవాకైతే టెన్షన్ మొదలవుతుంది. వాడికి ఆసరాగా ఉన్నది చిన్ని కావేరి, అయినా వాళ్ళిద్దరిని నేను చంపేశాను, ఇప్పుడు వాడు ఏం చూసుకొని నా మీదకి ఇంతలా రెచ్చిపోతున్నాడని చెప్పని ఇంకా ఆరా తీయడం మొదలు పెడతాడు. ఇంకా చిన్ని అయితే అనుకోకుండా బాలరాజును కలుస్తుంది.